ఎప్పుడో పిలిచి చంద్రబాబు గారి చేతుల మీదుగా సన్మానం చేస్తారు ఏడాదికి ఒకసారేమో, అంతే. లేదా మంత్రుల చేతుల మీదుగా ఏ జిల్లాకి ఆ జిల్లా చేయమంటారేమో. దానికోసం వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలన్నమాట. ఏం ఒరుగుతుంది? అదే కదా. ఇప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేనే ఇచ్చాను అనుకోండి, నా పేరు చెప్పుకుంటారు. మధ్యలో త్రూ ప్రభుత్వం ద్వారా అయితే ఉంటుంది, లేదా ధనవంతుల మీద ఇప్పుడు ఒత్తిడి తెస్తారేమో ఈ అధికారుల ద్వారా. ఏమైనా నీ దగ్గర 10 కోట్లు 20 కోట్లు ఉంది, నువ్వు గనక నలుగురిని ఎంచుకోకపోతే గనక మేము పంపిస్తాం 10 మందికి, వాళ్ళకి సంబంధించి అయ్యే ఖర్చులు పెట్టుకో. సరే అంత వాళ్ళు అడిగిందంతా చేయక్కర్లేదు, కనీసం 10,000 25,000 ఇయ్యి, అట్ట ఇస్తే కనుక నీకు మార్గదర్శి కింద ఉంటావు, లేకపోతే కనుక గవర్నమెంట్ నిన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్తారేమో, మేము ఊరుకోమంటారేమో. అప్పుడు అది దందా అవుతుంది. అప్పుడు వాళ్ళకి చిరాకేస్తుంది. ఇప్పటికే ప్రతి దానికి దాన్ని ఏమంటారు, విరాళం విరాళం విరాళం, ఈ అడుక్కోవడాలేందో నాకు అర్థం కాల. అదే పైగా మళ్ళీ దీనికి జీరో పావర్టీ లక్ష్యం అనేది ఒకటి. అదే అనేది కాస్త ఏమన్నా అంటే ఇవన్నీ మనకేంటంటే సాధారణంగా స్వచ్ఛంద సంస్థలు మాట్లాడే ఉపన్యాసాలు అవన్నీ. స్వచ్ఛంద సంస్థలు మాట్లాడే మాటలు ప్రభుత్వాలు మాట్లాడుతుంటే తమ బాధ్యతలు వదిలేసి ఆడుతున్నటువంటి మాటల జూదంలాగా కనబడుతుంది ఇది. అది ఫైనల్గా మరి ఎంతవరకు తీసుకెళ్తారో, ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. రైట్, చూద్దాం.